ఇవాళ చూస్తూ ఉంటాం. చూడండి, ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు. దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తా ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులు ఉండొద్దు, స్వతంత్రులు ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఒక సింహంలాగా గర్జించే గొంతు ఒక కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్ లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు.